న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. పలు ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు. పల్నాడులోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ఉద్రిక్తం. వైసీపీ టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి. పోలీసుల లాఠీ చార్జ్. ఓటర్ల చైతన్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు శుభసూచకం. ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఓటు హక్కును వినియోగించుకున్న పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు. పోలింగ్ సరళి పరిశీలన. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ తుషార్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ బూతుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల దృష్ట్యా 144 సెక్షన్ను అమలు చేశారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఉదయలక్ష్మి కంటమనేని గారు. ఓకే మేడం. గుంటూరు నగరంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. లిటిల్ ఫ్లవర్ స్కూల్, చిన్మయ స్కూల్, సాయి ఆదిత్య స్కూల్ వద్ద వివాదం చెలరేగింది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేంద్రాల వద్ద వైసీపీ శ్రేణులు మోహరించడంతో టీడీపీ నేతలు రావిపాడి సాయి, సుఖవాసి శ్రీనివాసరావు ఇతర నేతలు అడ్డుకున్నారు. ఘటనా స్థలాలను ఎస్పీ తుషార్ పరిశీలించారు. గుజ్జనగుండ్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద వివాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నేతలు ఉన్నారని తెలుగుదేశం శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే వైసీపీ నేతలను బయటకు పంపించాలని టీడీపీ నేతలు రావిపాటి సాయి, సిరుపురపు శ్రీధర్ పోలీసులను కోరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. గొడవ మేము ఉన్న కాడ గొడవ
జరగదు. పల్నాడులో సార్వత్రిక ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేటలో వైసీపీ టీడీపీ శ్రేణులు పోలింగ్ ఏజెంట్ విషయంలో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు వర్గీయులు ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్ను వినియోగించారు. అలాగే దొడ్లేరులో పోలింగ్ బూత్ వద్ద వైసీపీ టీడీపీ శ్రేణులు గొడవ పడ్డాయి. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో టీడీపీ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ స్కూల్లో పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోనీయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరడం శుభపరిణామమని చంద్రబాబు అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో పోలింగ్ బూత్ నంబర్ 221లో పెమ్మసాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొల్లిపర మండలం తూములూరులోని పోలింగ్ కేంద్రాన్ని పెమ్మసాని పరిశీలించారు. తెనాలి మండలం మా సొంత గ్రామం బుర్రిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల విజన్ 2047 స్వర్ణయుగం వైపు అడుగులు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం సంతోషకరమన్నారు. అత్యున్నత మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు.
మనం 2047 అనే ఒక స్వర్ణ యుగానికి ఈరోజు అడుగులు వేయబోతున్నారు ప్రజలందరూ కూడా. 1947 పరిస్థితుల్లో నుంచి 2047లోకి ప్రతి ఒక్కరూ అడుగు పెడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. కాలినడకతో పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ ప్రవర్తన ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రంకు వచ్చిన ఆయన్ను ఓ ఓటర్ క్యూ లైన్లో రావాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై చేయి చేసుకున్నారు. వెంటనే ఓటర్ కూడా శివకుమార్ పై దాడి చేశారు. ఈ ఘటనతో శివకుమార్ అనుచరులు ఓటర్పై మూకదాడికి పాల్పడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు సంయమనంతో ఉండాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. అక్కడ ఓటర్ నుండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనేదన్నా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఎంపీ గల్లా జయదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టాభిపురంలోని 44వ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. చిట్టిబాబు, రావిపాటి సాయికృష్ణ, ఇతర నాయకులు జయదేవ్ తో ఉన్నారు. తమ ఓటుతో వైసీపీని అధికారం నుండి దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బొంగరాలబీడిలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలిరావడం కూటమి విజయానికి సంకేతమని చెప్పారు. వీళ్ళ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, అరెస్టులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆఖరికి అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళు వేధించి జైలుకు పంపించి వీళ్ళు పొందిన సునకానందం అంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని దానికి తగ్గ రీతిలో ఇలా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా క్రూషియల్ డే. ఈరోజు చాలా ఆలోచన చేయాలి, అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఖచ్చితంగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం స్తంభాల గరువు 37వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని వినియోగించుకున్నారు. ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచే తనను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలుచోట్ల పోలింగ్ తీరును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంను కాపాడాలన్నారు.
వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కును నసీర్ అహ్మద్ వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం పెరగటం కూటమి విజయానికి సంకేతమని నసీర్ తెలిపారు. జరుగుతున్నటువంటి 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా పెద్ద ఎత్తున మహిళలు ఉదయాన్నే ఎంత వేడిగా ఉన్నా కూడా ఎంత ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా బారులు కొద్ది జనం ఈ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితులు. ఒక పక్కన మహిళలు అయితే యువకులు కూడా పెద్ద సంఖ్యలో చెన్నై అలాగే బెంగళూరు అనేక చోట్ల ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి యువకులు కూడా ఈరోజు తిరిగి రాష్ట్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. దీనికి కారణం ఒకటి రాష్ట్ర పరిస్థితుల్ని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలనుకునేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు కూడా ఒకే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరూ కూడా ఉన్నటువంటి సైకో పరిపాలన తరిమి కొట్టాలి, రాబోయేటువంటి భవిష్యత్తును కాపాడుకోవాలి, సైకిల్ జనసేన కూటమి గెలిపించాలన్న ఆలోచనతో ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతా ఉంది. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం జేకేసీ కాలేజ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసేందుకు బారులు తీరడాన్ని ఆయన స్వాగతించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో శుభపరిణామమన్నారు. రెండు 2024 ఎలక్షన్స్లో కొత్త ఒరవడి ఏంటంటే మరి తెల్లవారుజామున 6 గంటల నుంచే బారులు తీరి మరి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా బ్రహ్మాండమైన మరి పోలింగ్ జరుగుతుంది. మీ ఓటుని మరి సరైన పార్టీని ఎన్నుకోవటానికి మీరందరూ కూడా ముందుకొచ్చి మన ఓటుని సద్వినియోగపరుచుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సరే ఓటు వేయటానికి రావడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా మీ ఓటును సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ ఇండియా కూటమి గెలుపుతోనే సాధ్యమని మస్తాన్ వలి తెలిపారు. కౌంటింగ్ చేస్తున్నాం కదా ఎవ్రీ 2 అవర్స్కి, ప్రతి దానికి మొత్తం మీద కలిపితే ఒక 20 ఓట్లు 10 ఓట్లు తేడా వస్తుంది. అంటే నా ఒక మాట చెప్తాను, నేను 10 బూతుల 5 బూతులు 5 ఓట్ల తేడా కాదు, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు మీ స్టాఫ్ ఇద్దరు రెస్క్యూ చేసే అవకాశం ఉంటే మేమే చేసుకోం. అదే ప్లగ్ తీసామనుకోండి పోలింగ్ ఓట్స్ అన్ని కూడా నేను చెప్పేది, మీ స్టాఫ్ ఇద్దరు పడిపోయారు విత్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ స్పాన్ ఆఫ్ అవర్స్. ఓటర్స్ బయట 300 మంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పడతారు? ఈసారి నరేంద్ర మోడీ గారి దగ్గర ఊడిగలు చేసేటటువంటి పార్టీలకి బుద్ధి చెప్పాలనేటటువంటిది పార్టీ ప్రజలు నిర్ణయించుకున్నట్టు కనబడతా ఉంది. స్పష్టంగా ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరైతే మోడీ దగ్గర మన తెలుగు ప్రజల గౌరవాన్ని, మరి ముఖ్యంగా మైనార్టీలు, దళితుల, క్రైస్తవుల గౌరవాన్ని తీసుకెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ ఎన్నికలు ఉంటే నిన్నటి రోజున మోడీ గారు అమిత్ షా కలిసి ముస్లింలకు రిజర్వేషన్ తీసేయటం తథ్యం అన్న తర్వాత దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మాటలకి కొంతమంది దుర్మార్గ ఆలోచన పరులు, ఏదో బ్యాగులకి సంచులకి ఆశపడినటువంటి కొంతమంది మైనారిటీ ముసుగులో, మత పెద్దల ముసుగులో కొంతమందిని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చెప్పినా ప్రజలు వాళ్ళ గొంతు మీద కాలు తొక్కి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటటువంటి నిర్ణయం కనబడతా ఉంది. మంగళగిరిలోని 197వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు అభివాదం చేస్తూ
పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి పోలింగ్ కేంద్రంలో ధూళిపాల నరేంద్ర తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి రావడం టీడీపీ విజయానికి సంకేతమన్నారు. భారీ మెజార్టీతో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్తంభాల గరువు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో లక్ష్మణరావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ప్రజలు వ్యవహరించాలని కోరారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ పోలింగ్లో పాల్గొనడానికి వచ్చారు. ఏ పార్టీ గెలిచారనేది ప్రధానమైన అంశం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం, ఆ లక్ష్యాల దిశగా ఈ ఓటింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్న ప్రజలకి హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సెలల్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పరిశీలించారు. మహిళలు, వృద్ధులు రెట్టింపు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రానికి రావడం హర్షణీయమని తెలిపారు. ప్రభుత్వ పథకాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేడం లక్ష్మీనా ఓకే మేడం. టోటల్గా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చక్కగా ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. మరి అందరూ మేము మా రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం అని చెప్పి ప్రజలు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మేము ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే, ఓటు వేయాల్సిందే, ఓటు వేసి మా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొని రావాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎల్బీ నగర్లో ఓటు హక్కును ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని చెప్పారు. వెళ్ళిన కాడికల్లా నన్ను చూసినప్పుడు ఓటర్ మహాశయులు చాలా సాధారణంగా చిరునవ్వులతోటి పలకరిస్తూ ఉన్నారు. ఇది నా విజయానికి నాంది అని నేను భావిస్తాను. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఓటు హక్కుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు వినియోగించుకున్నారు. 75 తాళ్లూరులోని 193వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీతారామయ్య స్కూల్లో కుటుంబంతో కలిసి ఆయన ఓటు వేశారు. ప్రజలందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో మీ యొక్క అమూల్యమైన ఓటును ఉపయోగించుకోండి. ఎందుకంటే మీ ఓటు ద్వారానే మీరు శాసిస్తారు. 5 సంవత్సరాలు ఈ యొక్క శాసనం నిలబెడుతుంది మీ ద్వారా.
కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఇది సరైన సమయం. ప్రలోభాలకు లోబడకుండా, డబ్బుకు లోబడకుండా మీ యొక్క ఓటు హక్కును మీ అంతరాత్మ మనస్సాక్షిగా వేసే యొక్క ఓటు హక్కు ఈ యొక్క రాష్ట్రాన్ని మరి సుభిక్షం ఉంచటకు మరి ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గ జనంతో కూడా ఆలోచించి ఈ ఓటు వినియోగించుకోండి. మరి పోలింగ్ శాతం ఇంకా తక్కువే ఉంది ఎండల కారణంగా. ఏదైనా కానీ సాయంత్రం మరి పోలింగ్ టైం కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా మేము ఆరోగ్యతో మాట్లాడతాము. మరి మీ అందరూ కూడా వచ్చి ఇళ్లలోంచి వచ్చి సాయంత్రం చల్లని సమయంలో 3 తర్వాత 4 వచ్చి కూడా మీరు ఓటు వేసుకొని మీ కమ్యూని ఓటుని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించే భావితర పౌరులుగా మీరు నిలబడాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెదురు మదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. పలు ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు. పల్నాడులోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ఉద్రిక్తం. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి. పోలీసుల లాఠీచార్జ్. ఓటర్ల చైతన్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు శుభసూచికం. ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఓటు హక్కును వినియోగించుకున్న పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు. పోలింగ్ సరళి పరిశీలన. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ తుషార్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.